ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే వెంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. వెంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానంగా రెండు అంశాలు: అందం, చందం, మందం. వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పటివరకు మనం చూసింది, విన్నది, ఒక రకంగా తెలుసుకున్నది నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి, ప్రజల పట్ల ఆపేక్ష ఉండాలి, ప్రజల్లోంచి రావాలి, నాయకత్వ లక్షణం ఉండాలి, ఇవి అనుకున్నాం. కానీ అవేం అవసరం లేదు, అందంగా ఉంటే చాలు, రాణిస్తారు, అందంగా ఉన్న వాళ్ళని తొక్కేస్తారని చెప్పేసి నేను ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సో దాని గురించి ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా బట్టలిప్పి నిలబెడతా, నగ్నంగా నిలబెడతా అనేటటువంటి ఒక ఇది, మరి ఆ ఫ్యాంటసీ ఏంటో, ఆ కథ ఏంటో, ఎవరిని బట్టలిప్పితే చూడాలనుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అసలు పక్కన లేడీస్ ఉన్నారు అనే ఒక కనీస మాత్రం విచక్షణ కూడా లేకుండా, మాట్లాడే మాటలు ఎంతోమంది చూస్తారనే జ్ఞానం కూడా లేకుండా, ఇలాంటి పదాలు గట్టిగా నిప్పులు చెరగొచ్చు, తూర్పారపడచ్చు, భాష చూసుకోవాలి కదా. సో నిన్న జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యాడు అనేదే అందరి అభిప్రాయం. సో దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక కట్ చేస్తే మళ్ళీ ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే నేను మిర్చియార్డుకు వచ్చి తీరతానని చెప్పేసి మంది మార్బలాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళి మిర్చియార్డుకి వెళ్ళి హంగామా చేసి జర్నలిస్టులను కొట్టారు, రైతులను కొట్టారు, అక్కడ ఉన్న వాళ్ళని కొట్టారు, గట్టిగా మాట్లాడిన వాళ్ళు కొట్టారు, అందరినీ బాధపడేసి. ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నప్పుడంటే చెల్లింది అనుకోవచ్చు, అధికారం పోయిన తర్వాత కూడా ఈ ఆటవిక పరిస్థితులు ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోలేకపోతున్నారు, ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేకపోతుంది ఈ రకంగా ప్రవర్తిస్తుంటే అనేది మనం రెండో అంశంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ నిన్నటి అందం, మందం, చందం, ఈ గొడవ ఏంటి అసలు? ఊరందగాడ నీ సోకుమాడ అని చెప్పని అశ్వత్థామలో కృష్ణ గారి గురించి విజయశాంతి ఒక పాట పాడింది. తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తు నాకు, బాటసారి అనే సినిమాలో భానుమతి గారు అంతా భ్రాంతియేనా, జీవితానా బ్రతికింతేనా, ఆశ నిరాశేనా, మిగిలింది చింతేనా అని చెప్పని ఒక అద్భుతమైన సాహిత్యంతో పాటు సంగీతం మిళితమైనటువంటి ఓ చక్కని గేయం అది. నాకు అవి రెండు గుర్తొచ్చింది నిన్న. ఎందుకంటే అందగాడుగా పోల్చాడు ఎవరు, వంశీని, అలాగే నానిని, అవినాష్ని. పక్కన ఉన్నటువంటి మరో వ్యక్తిని మర్చిపోయాడు, పేరుని నాని. మరి ఇంకొక అందగాడు ఎక్కడ ఉన్నాడో కనపడలా నాకు. అంటే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళే అందగాళ్ళు అంటే మిగిలిన వాళ్ళందరూ అందగాళ్ళు కాదని చెప్పినట్టుగా సెన్స్ లో మాట్లాడాడు. మిగిలిన వాళ్ళందరూ అందగాళ్ళు మరి అదే అనుకోవాలి కదా ఇప్పుడు కదా. వంశీ, నాని, అవినాష్ వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు మాత్రం అందగాళ్ళు అంటే ఆ సామాజిక వర్గం మాత్రమే అందగాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ అందగాళ్ళు కాదు అని చెప్పని సమాజానికి చక్కని సందేశం మాత్రం ఇచ్చాడనే భావించాలి. అంతే, మరి అలాగే భావించాలి. అట్లాగే అక్కడ మాట్లాడిన తీరు తెను కావచ్చు, అక్కడికి వెళ్ళిన లోనకి వెళ్ళాడు, వంశీని చూశాడు, బయటకు వచ్చాడు, పేపర్లు పట్టుకున్నాడు, సత్యకుమార్ అన్నాడు సత్యవర్ధన్ తీసుకొని. రెండోసారి సత్యకుమార్ అన్న తర్వాత పక్కన ఉన్నటువంటి నానియో అవినాషో సరి చేశారు దాన్ని. మళ్ళీ అప్పుడు సత్యవర్ధన్ అని చెప్పని వచ్చాడు. అంటే చూసి చదువుతున్న దాని గురించి నేను మాట్లాడుతున్నా. మామూలుగా మనం మర్చిపోవడం అనేది సర్వసాధారణం. ఎంత పెద్దవాళ్ళకైనా మతిపరపు వస్తూ ఉంటుంది, కొన్ని విషయాల్లో పేర్లు గుర్తుండకపోవచ్చు. మరి ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు 2 సార్లు ఆబెట్టన్నాడు. తర్వాత ఎన్నికలకు సంబంధించి దాని గురించి కూడా మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడే క్రమంలో ఒకటి మాత్రం మర్చిపోయాడు ఆయన. మనం వచ్చింది ఎందుకు, జరుగుతున్న విషయాలు ఏంటి, వంశీకి మద్దతు ఇవ్వాలని వచ్చాను నేను, పార్టీ అండదండలు ఇస్తుందని చెప్పడానికి వచ్చాను నేను. ఆ విషయం మీద మాట్లాడాలా, దానికి సంబంధించినందుకు ప్రభుత్వం మీద ఏదన్నా ఉంటే కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఏం జరుగుతుందనే దాని మీద కదా మాట్లాడాల్సింది. ఫిబ్రవరి 23, 19వ తారీఖు నాడు పట్టాభి కేంద్ర కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని వంశీ గురించి, జగన్మోహన్ రెడ్డిని గురించి, ఇద్దరు గురించి మాట్లాడినందుకు వాళ్ళ అభిమానులకి బీపీ పెరిగి అతను చెప్పిందే చెబుతున్నాను నేను, బీపీ పెరిగి చర్యలు తీసుకున్నారు. అయినా సరే వాళ్ళు సమన్వయంతో ఉన్నారట.
20వ తారీఖు నాడు పట్టాభి వెళ్ళి ఒక 100-200 మందితో వెళ్ళి ఆ కార్యాలయం మీద, అంటే వాళ్ళ కార్యాలయం మీద దాడి చేస్తూ ఉంటే వాళ్ళు ఎదురు తిరిగి ప్రతి దాడి కోసం అక్కడ నిలబడ్డారంట. పోలీసులు ఇద్దరిని సర్ది చెప్పి పంపించారంట. ఇద్దరి మీద అభియోగాలు మోపారంట. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వాళ్లే తగలబెట్టుకొని వాళ్ళ వాహనాలని, కార్యాలయాన్ని వాళ్లే ధ్వంసం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సిఐ కనకారావుకి తలకి దెబ్బ తగిలిందట. ఇది తెలుగుదేశం వాళ్ళు చేసి వాళ్లే వీళ్ళ మీద తిరగబడి వీళ్ళు ఆత్మరక్షణ కోసం పోరాడారని చెప్పని నిన్న అక్కడ ఆయన చెప్పినటువంటి సుభాషితాలు, వేమన శతకాలు, ఋగ్వేదాలు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? జైల్లో పెట్టింది దేనికోసం? మరి ఆయన మర్చిపోయాడు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఈ కేసు ఎందుకు వస్తుంది? మరి ఆయన దాని గురించే మాట్లాడుతున్నాడు. దీని గురించి అసలు మాట్లాడట్లేదు. కిడ్నాప్ చేసినందుకు కదా జైల్లో పెట్టింది. అనుకోవట్లేదు కదా ఆయన. తర్వాత మాట్లాడాడు కదా దాని గురించి అనుకోవట్లేదు కదా. అక్కడ మళ్ళీ దానికి సంబంధించినంత వరకు జరిగిన విషయాలన్నీ పక్కదావ పట్టించేసి మళ్ళీ వాళ్ళ మీదే పట్టాభిని ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టారో చూసాం. అక్కడ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు అన్నటువంటి గౌడ వర్గానికి చెందినటువంటి గురుమూర్తి గారు కూడా పట్టాభితో పాటు కొన్ని రోజులు కారాగారంలో ఉండటం కూడా జరిగింది. ఇవన్నీ చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళ వాహనాలు తగలబెట్టి వాళ్ళ పార్టీ కార్యాలయం మీద అలా చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్లే తప్పు చేసినట్టు. మరి ఆ రోజు ఇంతవరకు వీళ్ళైతే అదుపులో తీసుకున్నారు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి, కారాగారంలో ఉండారు వాళ్ళు. తర్వాత వెలుసుబాటు వచ్చింది, బయటకు వచ్చారు. మరి మీ కార్యకర్తలు ఒక్కడ కూడా ఎందుకు తీసుకోలేదు? నువ్వు సత్యం, న్యాయం, ధర్మం అని చెప్పి మాట్లాడేవాడి, లేదంటే నువ్వు గాంధీ మహాత్ముడి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు నువ్వు అనుసరిస్తున్నావా? ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపించమనే అంత సౌమ్యుడివా నువ్వు? ఇదేనా నువ్వు చెప్పదలుచుకుంది అక్కడికి వచ్చి? ఇక సత్యవర్ధన విషయం కాడికి వద్దాం. సత్యవర్ధనట అతనంతటా అతను వచ్చేసి అధికారంలో ఎవరున్నారు ఇప్పుడు? మరి ఆ రోజు అధికారంలో ఎవరున్నారు? ఆ అధికారంలో నువ్వే కదా ఉంది. ఆ రోజు నువ్వు అధికారంలో ఉండగా నీ మీద ధైర్యంగా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పుడు నీకు అనుకూలంగా వచ్చి అతను న్యాయస్థానం ముందుకు వెళ్ళేసి న్యాయమూర్తి ముందు నేను ఆ రోజు నన్ను బలవంతం చేయించారు వాళ్ళు అంటే అధికారంలో నువ్వు ఉండవు, వాళ్ళు ఉండారా? బలవంతంగా నా మీద ఫిర్యాదు చేయించారని చెప్పావు. ఆ రోజు తర్వాత చెప్పిన కొన్ని గంటలకే తెలుగుదేశం పార్టీ నాయకులు మైహోం పూజలో ఇతన్ని తీసుకొని పైకి తీసుకెళ్లేది, కింద తీసుకొచ్చేది కూడా లిఫ్ట్లకు సంబంధించిన కెమెరా ఫుటేజ్ తీసుకొని చూపించడం కూడా జరిగింది. అదే కదా కేసును మలుపు తిప్పింది. ఇప్పుడు ఇన్ని జరిగి ఇన్ని చేసి ఒక దళితుడై ఉండి ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలా కిషోర్ గారు, 6 సంవత్సరాల క్రితం ఓ దళిత వ్యక్తి అయినటువంటి కుర్రాడు జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి నీ మీద, నీ కార్యకర్త అయ్యుండి నీ మీద ప్రేమతోటి నువ్వు ముఖ్యమంత్రి కావాలనే తలంపుతోటి మీరు అఖండ విజయం చేకూర్చాలని చెప్పి భావించి ప్రజలకు సానుభూతి తీసుకురావడం కోసం నీ మీద దాడి చేశాడని నువ్వు ఫిర్యాదుదారుడివి, బాధితుడివి నువ్వు. ఈరోజు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి హింసించి వృషణాల మీద తన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించి వాళ్ళని ఏదో చేస్తారని బెదిరించేసి కొంత డబ్బులు ఇవ్వజూపి ప్రలోభానికి లోను చేసి నువ్వు అతన్ని మీద దాడి చేసిన వ్యక్తి మీద ఈరోజు నేరం అభియోగం మోపబడితే అతను కారాగారంలో ఉంటే అతన్ని పరామర్శించడానికి వెళ్ళావు. ఎవరు నువ్వు? బెయిల్ మీద ఉన్నాయనివి జైల్లో ఉన్నాయని చూడటానికి వెళ్ళావు. ఇక్కడ గమనించుకోండి, బెయిల్ మీద తిరుగుతున్న నువ్వు జైల్లో ఉన్నాయని చూడటానికి వెళ్ళావు. అతనికి బెయిల్ ఉందిగా, మరి ఎందుకు మళ్ళీ ఈరోజు అభియోగం మోపి అతను లోనకు తీసుకెళ్లారు? 20వ తారీఖు కదా వచ్చేది, రేపే కదా దాని గురించి బయటకు వచ్చేది. అన్ని రోజులు కూడా ఉపయోగపట్టలేకపోయారా? 71వ ముద్దాయి ఈరోజు 1వ ముద్దాయికి ఎందుకు మారాడు? ఏం జరిగింది అక్కడ? మరి ఇందా జనపల్లి గురించి చెబుతున్నాను నేను. జనపల్లి శ్రీనివాసరావు సంబంధించి 6 సంవత్సరాలు నువ్వు శుక్రవారం నాడు అతనికి వెళ్ళి లేదయ్యా ఇతను కాదు లేకపోతే ఇతను అని చెప్పని చెబితే ఇతనే నన్ను పొడవటానికి ప్రయత్నం చేశాడని కనుక నువ్వు చెబితే 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర అతను శిక్ష వేసేవాళ్ళు. 5.5 సంవత్సరాలు నీ ద్వారా శిక్ష అనుభవించాడు కదా అతను. ఒక్కరోజు వెళ్ళైనా సరే నువ్వు చెప్పలేకపోయావా? అంటే నీ కూస్తవేటు దూరంలో, నువ్వు ఇండే ఇంటికాడిచి కూతవేడు దూరంలో ఉన్నటువంటి న్యాయస్థానానికి నువ్వు వెళ్ళి అతని గురించి చెప్పడానికి కుదరలేదు. కానీ ఇప్పుడు ఒక దళితుడి మీద దాడి చేశాడని చెప్పని అభియోగం ఎదుర్కొని కారాగారంలో ఉంటున్నటువంటి నీ నాయకుడిని చూడటానికి వచ్చావు. అక్కడికి వచ్చి అందం గురించి వర్ణిస్తున్నావు. అంటే లోకేష్ బాబు గారు
లేదంటే చంద్రబాబు నాయుడు గారు వంశీ యొక్క అందాన్ని చూసి, జగన్ నీ అనుచరుడు అయినటువంటి కొడాలి నాని యొక్క అందాన్ని చూసి అసూయపడి, మళ్ళీ ఇంకొకతను ఉన్నాడు కదా దేవినేని అవినాష్ యొక్క అందాన్ని చూసి అసూయపడి వాళ్ళని అదుపులో తీసుకోవాలని చెప్పని అనగదొక్కాలని ఆ సామాజిక వర్గంలో వాళ్ళు ఏదో పైకి వెళ్తున్నారని చెప్పని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడావు నువ్వు. మనం మాట్లాడుకున్న బ్యాచ్లో చాలామందిని ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటల్లోనే 2 పేర్లు దొరలాయి, కొడాలి నాని, వంశీ. వీళ్ళిద్దరినీ మేము ఎప్పుడో మా సామాజిక వర్గం నుంచి వెలేసామని చెప్పేసి ఆ సామాజిక వర్గ పెద్దలు అనేక సందర్భాల్లో ప్రకటించారు కదా. ఇంకా మళ్ళీ ఈ క్యాస్ట్లోనే గొప్ప వాళ్ళు వీళ్ళు ఎదుగుతున్నారని, ఇంకెవరు ఎదగకూడదని ఈ డైలాగులు ఎందుకు వస్తాయండి అసలు? ఈ కులం మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కమ్మ వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారని చెప్పని మిగిలిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా 70-80% మంది స్వతంత్ర పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కమ్మవారు. గమనించుకోవాల్సిన అంశం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కమ్మవారు. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజు చూసుకుంటే గోగినేని రంగనాయకులు గారు అంటే ఈరోజు ఎన్జి రంగా గారు పిలువబడే ఒక గొప్ప వ్యక్తి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడాడు, రకరకాల పార్టీలు పెట్టాడు. ఆయన అంటే ప్రజలు నడిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అలా చూసుకుంటా ఉంటే ఎంతోమంది ఇదే నియోజకవర్గంలో కిషోర్ గారు మీరు గమనించుకోవాలండి. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ 3 పర్యాయాలు గెలిచాడు ఇదే గన్నవరంలో. ఇంకోటి కాకాని వెంకటరత్నం గారు ఆంధ్ర మహోద్యమంలో, మరి ఆయన గురించి ఈరోజు ఎంత గొప్పగా చెప్పుకుంటారో మనకందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఇది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 16 సార్లు జరిగితే 4 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. 3 సార్లు కమ్యూనిస్టులు గెలిచారు, 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. అందుట్లో 2 సార్లు గెలిచిన ఇండిపెండెంట్లు కూడా తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్ రావు గారు ఒకళ్ళు, వేరే ఆయన ఒకడు. మరి 3 పర్యాయం నువ్వు గెలవలేదు, నీ పార్టీ గెలవలేదు అక్కడ. పోనీ నేను చెప్పిన ఈ 16 సార్లు గెలిచిన నా శాసనసభ్యులు 11 మంది ఉంటే ఇందుట్లో ఏ రోజైనా సరే గొడవలకు కానీ లేకపోతే ఏదన్నా కొట్లాట్లకు కానీ ఆ నియోజకవర్గం ఎప్పుడైనా వేదిక అయిందా? మరి ఇతను వచ్చిన తర్వాత మాత్రం ఎందుకైంది? మరి 2014 నుంచి 2019 వరకు ఎందుకు కాలేదు? 2019 నుంచి 2024 వరకు మాత్రం ఎందుకు జరిగింది? ఇది గమనించుకోవాలి కదా. అంటే గన్నవరం గడ్డ తెలుగుదేశానికి అడ్డ. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రజలు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం అది. ఖచ్చితంగా. ఇప్పుడు దాంతోపాటు వార్నింగులు, వార్నింగులు, పోలీసులకు వార్నింగులు, అది సప్త సముద్రాల అవతలనే ఏడ్చుకొస్తాం, మరి అది చేస్తాం ఇది చేస్తాం. ఎందుకు పోలీస్ సంఘాలు ఎందుకు స్పందించవు? అంతకుముందు వరలరామే లాంటి వాళ్ళు, లేదంటే జేసీ దివాకర్ రెడ్డి వంటి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నారు అని కూడా చూడకుండా పోలీసులు తొడలు కొట్టారు, సవాళ్ళు చేశారు. గోరంట్ల మాధవ్ అలాగే కదా, అతనే అట్లా సాధించి మరి విజయం సాధించి లోక్సభ సభ్యుడు అయ్యాడు కదా అతను. ఇప్పుడు నిన్న మాత్రం కిషోర్ గారు వెంటనే స్పందించారు. వెంటనే సంఘాలు అయితే స్పందించింది, ఆ స్థాయిలో లేదు కానీ స్పందించడం అయితే స్పందించారు. కానీ ఎవరో ఒకళ్ళు దాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాలి, లేకపోతే దాన్ని సుమోటోగా కూడా స్వీకరించాలి. ఎందుకంటే అతను బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి, కొన్ని నియమ నిబంధనలతో అతను బయటకు విడుదల చేశారు. ఆ నిబంధనలు ఇప్పటికే 4 సార్లు తొంగలో దొక్కాడు. 4 సార్లు, ఒకసారి కూడా కాదు. ఇది 4వ పర్యాయం కదా. మొట్టమొదట శాసనసభ దగ్గర మధుసూదన్ అనే ఆయన పేరు కూడా కాదు, ఆ పేరును ఉదాహరించాడు. తర్వాత సుబ్బరాయుడు గారి గురించి, మొన్న నాయక్ గారి గురించి, పులివెందుల వాళ్ళ నియోజకవర్గంలో సుబ్బరాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు? నువ్వు తెలంగాణ నుంచి ఇటు ఇక్కడ వచ్చావు, నువ్వు ఎక్కడుండా సరే, సప్త సముద్రాల అవతలుండా సరే, ఒకవేళ రేపు పొద్దున నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా సరే నిన్ను ఈడ్చుకొని వస్తానని చెప్పి మాట్లాడాడు కదా. ఆయన చాలా తేలిగ్గా చక్కగా ఒకే ఒక్క మాట అన్నాడు, నేను సీమలోనే పుట్టానని. చాలు కదా, నీ పొరువంతా సీమ మురుగ్గాలలో కలిసిపోయింది కదా. ఖచ్చితంగా. మరి అతను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయక్ గారికి సంబంధించి ఆ మాట అన్నావు. ఇంకా వాళ్ళు ఎక్కడో ఏమోలో వదిలేద్దాంలే, ఇతను ఒక రకంగా ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అతని మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి, మనం ఎందుకు లేని చెప్పిన వాళ్ళు దూరంగా ఉన్నట్టున్నారు చూడబోతే. అలాగే మరి శాసనసభ దగ్గర మధుసూదన్ అని చెప్పి వేరే ఆయన పేరు కూడా అది తెలియకుండానే
మాట్లాడావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు అంటే 4 పర్యాయాలు నువ్వు బెదిరిస్తున్నావు, ఎవరినే అధికారులను బెదిరిస్తున్నావు. ఇది చాలు అతను వెలుసుబాటుని రద్దు చేసేసి కారాగారంలో కూర్చోబెట్టడానికి. ఈ విధంగా కూడా దీని మీద వీళ్ళు ప్రయత్నం కూడా చేయాలి. న్యాయస్థానాలు కూడా దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక నేరం చేసిన వ్యక్తికి వెలుసుబాటు ఇచ్చారనుకోండి సిబిఐ, 1000 కళ్ళతోటి పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? ఖచ్చితంగా. మరి ఇన్నిసార్లు ఉల్లంఘన జరుగుతూ ఉంటే, ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు కూడా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే, పత్రికల వాళ్ళని కావచ్చు, ప్రసార మాధ్యమాల వాళ్ళందరం కలిపి దుష్టచతుష్టయమని మాట్లాడుకుంటూ రకరకాలుగా మాట్లాడినప్పుడు పట్టించుకోవాలా. సరే అధికారంలో ఉన్నాడు అని ఏదైనా వెలుసుబాటు ఇచ్చారు. ఈరోజు 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. నువ్వు పనికిరావురా నాయన, నీవు పరిపాలించే అర్హత నీకు లేదు, ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఉండడానికి కూడా పనికిరావని చెప్పని ప్రజలు ఒక తీర్మానం చేసి తీర్పిచ్చిన తర్వాత ఇంకా ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ఇది మనం తీవ్రంగా పరిగణించాలి. ఇక అందంతో పోల్చాడు కాబట్టి వాళ్ళు అందగాడని ఇతను అనుకుంటే నా అనుమానం. మీకు గతంలో జరిగిన ఒక సంఘటన కూడా చెప్పాలి మీకు. స్వయానా జీవిత రాజశేఖర్ గారికి చెప్పడం కూడా జరిగింది. ఇది ఏందయ్యా అంటే, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఒక సభ నిర్వహించే సందర్భంగా ఆయన ఇన్సర్ట్ చేసుకొని కళ్ళజోడు పెట్టుకొని వేదిక మీద రాంగంలోనే, వేదిక జనానికి అభివాదం చేయంలోనే వాళ్ళు విపరీతమైన కేరింతలు కొట్టారట. కేరింతలు కొట్టిన సందర్భంగా చూసుకుంటా ఉంటే వాళ్ళు అట్లా కేరింతలు కొట్టడం చూసి తట్టుకోలేక ఇంకెప్పుడు ఇట్లా రావద్దని చెప్పని ఆ రోజు చెప్పారని, అందువల్లే వాళ్ళు బయటికి వెళ్ళిపోయామని చెప్పని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరి ఈయన అందం గురించి, అసూయ గురించి ఈయన మాట్లాడుతుంటే అది చాలా విచిత్రంగా అయితే ఉంది నాకు. ఖచ్చితంగా సార్. ఇక మనం ఈరోజు నిన్నటి తతంగం కాసేపు పక్కన పెడితే, ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కానీ గుంటూరు మిర్చియాడికి వచ్చి తీరతానని చెప్పారు. మంది మార్బలంతో వచ్చాడు. సరే వచ్చిన తర్వాత పరామర్శకో లేదంటే రైతులకి మద్దతు తెలపడానికో మరో దానికో కావచ్చు, కానీ వచ్చి అక్కడ కనపడ్డోడినల్లా ప్రశ్నించినోడల్లా కొట్టేస్తుంటే బాధేస్తుంటే ఏమనుకోవాలి సార్? దీన్ని మేమే అధికారంలో ఉన్నాము, మళ్ళీ అధికారంలో రాబోతున్నాము అనే విధంగా ప్రవర్తించబోతున్నాడని చెప్పని చాలామంది అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఏదో ఒకటి చేసి నేను కారాగారంలో ఉంటే నాకు ఈ తిప్పలు తప్పుతాయి కదా, కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఎటు నా మీద చర్య తీసుకునేట్లేరు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళినా తిక్కగా మాట్లాడుతున్నాను, తలాతో లేకుండా మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాడో సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళు నేరం చేసినా కూడా వాళ్ళు కొన్ని చెప్పుకోలేకపోతే నేను చెప్పి వాళ్ళు ఇంకా ఇరికిస్తున్నాను కాబట్టి ఎంత తొందరగా నా అంతటా నేనైతే లోనకి వెళ్ళలేను కదా. ఇలాంటి ఏదన్నా చేసి నన్ను కారాగార వాసంలో కూర్చోబెడితే సానుభూతితోటి మళ్ళీ అప్పుడు 16 నెలలు పెట్టారు, ఇప్పుడు కూడా 18 నెలల దాకా పెడితే ఆ సానుభూతితోటి బయటకు వచ్చేసి నేను నాకున్నటువంటి ప్రసార మాధ్యమాలు కావచ్చు, లేకపోతే పత్రిక కావచ్చు, దాని ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకొని నేను ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంది. ఇక్కడ నిన్న దళితుల గురించి మాట్లాడుతున్నాడు కదా అతను. ఈరోజు ఓ దళిత మాజీ లోక్సభ సభ్యుడైనటువంటి నందిగం సురేష్, నీ కోసం పోలీసులు ఆ రోజు పంట తగలబెట్టిన కారణంగా వెళ్ళినా కూడా ఒక్క మాట నీ గురించి చెప్పకుండా, మొన్న కారాగారంలో అన్ని రోజులు ఉండా కూడా నీ గురించి ఒక్క మాట చెప్పకుండా నిన్ను కాపాడుతున్నటువంటి ఒక దళిత నాయకుడిని ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి నువ్వు వాహనంలో కూర్చోబెట్టుకొని నీ సెక్యూరిటీ ఇక్కడ పట్టుకున్నారు. ఆయన చూడండి కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకొని పక్కన నెట్టేస్తున్నారు. అంటే ఇదే నువ్వు ఇచ్చే గౌరవం? నీ కళ్ళ ముందు జరుగుతూ ఉండేది, నీ కళ్ళ ముందు అది జరుగుతూ ఉంది. దీన్ని గమనించుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, ఒక్కసారి ఇది గమనించుకోండి మీరు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తెలుగువాడు అనే పేరులో అతను కూడా ఉన్నాడు అంటే తెలుగు జాతికే అవమానం అని చెప్పని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడై కూస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అవినీతితో పాటు అనకొండ అయిపోయాడు. అవినీతిలో 5 సంవత్సరాల అతని రాజ్యంలో ఇష్టారీతిగా చెయ్యని నేరం అంటూ లేదు. వాళ్ళ మనుషులు చేశారా అంటే బాధ్యుడు అతనే అవుతాడు కదా. నిస్సందేహంగా వాళ్ళకి ప్రోత్సహించాడు, వాళ్ళకి భుజం తట్టి పదవులు ఇచ్చాడు అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి నిస్సందేహంగా అతను బాగా తెలిసే జరిగినట్టే కదా. మరి ఇంత చేసి ఇలా చేసిన వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చేసి రైతుల సమస్య, నిజంగానే రైతుల సమస్య అది. ఈరోజు వాళ్ళకి కూలి కావచ్చు,
లేకపోతే పురుగు మందులు కావచ్చు, లేదంటే ఎరువులు కావచ్చు, కోత కూలి కావచ్చు, నీళ్లు పెట్టుకునేదానికి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంత గతంతో పోల్చుకుంటే ఎక్కువ ధరలు పెరిగిన మాట వాస్తవం. గిట్టుబాటు కాని మాట కూడా వాస్తవమే. ఈ ధర కనుక ఉంటే తర్వాత ఇప్పుడు తెగుళ్ళు వల్ల సరైన దిగుబడి కూడా రావట్లేదు. మరి ఈ పరిస్థితిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ గురించి నువ్వు పోరాటే పందా వేరేగా ఉండాలి. ఈరోజు నీ మనుషులకు నువ్వు వస్తాను కబురు చేస్తే ముందుగానే రావద్దు, ఇక్కడ ఎన్నికల నిబంధనలు అంటూ ఉన్నాయి, మీరు రావద్దు అంటే అంతమంది వచ్చేసి అంత దౌర్జన్యంగా మీరు అన్నట్టు చాలా చేసి మరొక పల్నాటి రైతుకు సంబంధించి 14 బస్తాలు మాయమైనట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అంటే నువ్వు చేసిన నిర్వాహకం ఎట్లాంటి, మరి మిగిలిన చాట ఏమేమి జరిగినాయో చూడాలి. రైతుల మీద దౌర్జన్యంగా వాళ్ళు పారిపోయారు పాపం, వీళ్ళు దెబ్బ చూసి పారిపోయారు, వ్యాపారస్తులు కూడా పారిపోయారు. అసలు అదేంటి నాకు అర్థం కాలేదు. తిరణాల్లో తోపులాట్లాగా ఉంది. రైతుల పరామర్శించి వచ్చావా నువ్వు? రైతులతో మాట్లాడాలి కదా, రైతు సమస్యల గురించి మాట్లాడాలా, రైతుల కోసం పోరాడాలి. ఇదే పోరాట పందా? ఇదేనా నువ్వు ఎన్నుకున్నాడు పోరాట పందా? దీని గురించేనా నువ్వు మాట్లాడేది? నీ ప్రభుత్వంలో నువ్వు ఉండగా 5 సంవత్సరాలు ఏ విధంగా ధరలు ఉన్నాయి? ధరల స్థిరీకరణకి నువ్వు ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని అన్నావు. మరి ఏం చేసావు నువ్వు? అది ఈరోజు అబ్బో ప్రధానమంత్రి పంపించే 6,000 కాకుండా 20,000 రూపాయలు ఇవ్వాలన్నావు. నువ్వు 15,000 ఇస్తానన్నావు. ప్రధానమంత్రి దాంతో కలిపి నువ్వు 13,000 ఇచ్చావు. మరి ఇక్కడ నువ్వు పాటించావా ఈరోజు ఎలా చెప్పడానికి? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రైతుల సమస్యల మీద ఎవరు మాట్లాడినా మనం స్వాగతిస్తాం. ఓ రైతు బిడ్డగా నేను నిస్సందేహంగా రైతుల గురించి ఎవరో సమస్యల గురించి మాట్లాడినా ఆ పరిష్కారం చేసే దిశగా వాళ్ళు ముందుకెళ్తే ఏ పార్టీ వాళ్ళైనా మనం స్వాగతిద్దాం. చిత్తశుద్ధి కావాలి. లేదు దాని మీద పోరాడే పందాలో ఒక విలువ కావాలి. అవేమీ లేకుండా నేనేదో బల ప్రదర్శన చేసుకోవడానికి వచ్చాను, లేదంటే నేను కారాగారంలో కూర్చోవడానికి ఇలాంటివి చేస్తున్నాను, నన్ను ఎందుకు వీళ్ళు కారాగారంలో పెట్టలేదు అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే కిషోర్ గారు, మనం మాట్లాడుకోవడానికి ఈ అంశం అనేది ఉంది. ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నాకు చాలామంది ఈరోజు మాట్లాడటం కూడా జరిగింది, ఏంటి ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, అసలు అక్కడ దాకా ఎందుకు రానిచ్చారు ఇతన్ని, గతంలో ఎలా చేశాడు అంటే నేను వాళ్ళకి అదే చెప్పా. గతంలో మీరు ఇలా మాట్లాడలేకపోయారు కదా, గతంలో ఏదైనా జరిగితే ఏదైనా నాయకుడి మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తే మీరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు కదా, ప్రతిపక్ష నేతలు ఇలా తిరగలేకపోయారు కదా, అదే కదా ఈ ప్రభుత్వం కల్పించింది. అడగదొక్కాలనైతే ప్రయత్నం చేయట్లేదు కదా, అతని భావాన్ని ప్రకటించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తుంది కదా. ఎన్నికల నిబంధనల ప్రకారం అతను వచ్చాడంటే ఒకవేళ దానికి విరుద్ధంగా ఏదంటే ఎన్నికల సంఘం చూసుకోవాలి, అంతే కదా. లేదంటే ఆ యొక్క ఆసియాలో అతి పెద్దదండి, గుంటూరు మార్కెట్ యార్డ్ అనేది ఆసియాలో అతి పెద్దది. అవునవును. ఆ సిబ్బంది చూసుకోవాలి, అక్కడ ఉన్న అధికారులు చూసుకోవాలి. వాళ్ళు మైకు పట్టుకొని ఏం చెప్తున్నారు, ఒక్క పోలీసులన్నా పెట్టారా చూడండి. ఆ పోలీసులని వాళ్ళ మీద నుంచి నెట్టేసి పోలీసులు బారికేడ్ పెట్టుకుంటారు కదా, దాని మీద వాళ్ళ సింబల్ ఉంటుంది, ఏదైనా అడ్డం పెట్టినప్పుడు దాన్ని కింద పడేసి దాని మీద తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నిశ్చేష్లే చూస్తూ ఉన్నారు. ఏం చేస్తారు అంతమందిని, ఏం చేస్తారు చెప్పండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలా వస్తే వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళ గాయాలైతే దాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా పోలీసులు కనుక ఏదన్నా వాళ్ళ విషయం చెబుతున్నానండి, నిజంగా పోలీసులు ఏదన్నా లాఠీ చార్జ్ చేస్తే ఏళ్ళ మనుషులే ఆయుధాలు తీసుకొని వచ్చి ఉంటారు నా అనుమానం. ఆ రైతులని 3-4 వాళ్ళే చంపేసి లేదా రాడ్డులు తీసుకొని కొట్టేసి వీళ్ళ మీద నెపం పెట్టడానికి ఇట్లా హడావుడి చేస్తున్నారే అనే అనుమానం కూడా నాకు వస్తూ ఉంది కిషోర్ గారు. దీన్ని కూడా కొట్టిపారేయలేము మనం, ఎందుకంటే అంత క్రూరులు వాళ్ళు. గతంలో చూసాం కదా, కుట్ర చేశారంటారు నిస్సందేహంగా. అరాచకానికి అరాచకం చేస్తే తప్ప వాళ్ళకి ఈరోజు మనుగడ లేదనే ఉద్దేశంతో కుట్ర చేయిస్తున్నారు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు ఓట్లేసింది చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లేదంటే మోడీ గారినో చూసి ఓట్లేదు నాయన. నీ మీద అభిమానంతో 150 స్థానాలు ఇచ్చి నేను గెలిపించిన తర్వాత నీ పరిపాలన చూసి నిన్ను చూసి భయం పుట్టి కళ్ళలో కూడా నీ పేరు కనుక ఉచ్చరిస్తే ఉలిక్కిపడి లేచే విధంగా, నిద్రలో కనుక నీ పేరు ఉచ్చరిస్తే ఉలిక్కిపడి లేచే విధంగా నువ్వు పరిపాలన చేసావు కాబట్టి నీకు వ్యతిరేకంగా వాళ్ళని గెలిపించుకున్నారు. 8 నెలలకే నీ మీద ప్రేమ వాళ్ళ మీద ద్వేషం వచ్చిందని అయితే మాత్రం నువ్వు భావిస్తే అంతకంటే ఇంకా పిచ్చితనం ఉంటుందని అయితే మాత్రం నేనైతే భావించట్లా. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఈ అవకాశం ఇవ్వటం మాత్రం వాళ్ళు ఏమనుకున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రజల దగ్గర మాత్రం ప్రజల దృష్టిలో
కొంత పలసన అవుతున్నారు. ప్రభుత్వం పలసన అవుతుంది. ప్రభుత్వం పలసన అవుతుంది. ఎందుకంటే కొంత పరిధి దాటకూడదు. ఏ విషయాలైనా సరే పరిధి అనేది దాటకూడదు. ఇప్పుడు వాళ్ళు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. చూస్తా కూర్చోవడం అంటే అది అధికారులకు కానీ లేకపోతే ఇప్పుడు మంత్రివర్గానికి కానీ శోభ అయితే మాత్రం ఇవ్వదు. అంటే ఏం చేయాలి మరి? ఆపినా కానీ ప్రజా సమస్యల కోసం పెడుతున్నాడంటే, ఆందోళనకు పిలుపునిస్తున్నాడంటే ఆపారు అనే ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది కదా. అంటే ఎక్కడికన్నా మన ఆసుపత్రి కూడా చూసాం కదా, తిరుమల తిరుపతి ఆసుపత్రిలో అంతమంది వెళ్ళి అలా వెళ్తారండి ఏదైనా వైద్యశాలకి? అంతమంది వెళ్తారు చెప్పండి? అంతమంది మామూలుగా ఐసీయూలోకి ఒకళ్ళని కూడా అనుమతించారు కదా, రెండో మనిషిని. మరి ఎట్లా వెళ్తారు వీళ్ళు? మరి ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు కదా, వాళ్ళు ఏమైనా మంది భారతంతో వెళ్ళారా? వాళ్ళు అధికారంలో ఉండారు. నువ్వు అధికారంలో ఉండని చెప్పి అంతమంది వెళ్ళారు. దీని మీద చర్యలు తీసుకోవాలి కదా అంటున్నాను నేను. ఎక్కడైనా సరే అక్కడ సిబ్బందికి ఇబ్బంది జరిగింది, ఆ బస్తాలు పోయినాయి, కొంతమంది మీద దౌర్జన్యం జరిగింది. అవును, మరి వాళ్ళు ఇష్టారీతిగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి ఇష్టారీతిగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడుని పట్టుకొని. నువ్వు బతికుంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే 2029లో నేను అధికారంలోకి వస్తున్నాం, నిన్ను కారాగారంలో పెడతామని మాట్లాడాడు. ఏమిటి చర్యలు? రాజకీయ సన్యాసం తీసుకొని మూలకెళ్ళిపోయాడు. మీరు చర్యలు ఏం తీసుకుంటున్నారు? అభియోగాలు ఉండాలి మీద ఎంతో కొంత. ఈరోజు వంశీ విషయం వచ్చేసరికి ఇతను వచ్చి మీకు దొరికాడే తప్ప మీరైతే చేసిందేం లేదు కదా. కతే ఆ అబ్బాయి ఫిర్యాదుని వెనక్కి తీసుకున్న తర్వాత వేగంగా స్పందించారు, దానికి అభినందిస్తున్నాం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నిజంగా ఒక రకంగా అతని ప్రాణాలను మీరు రక్షించారని అయితే నేను భావిస్తున్నా. అంతవరకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మిగిలిన విషయంలో అంత చురుకుదనం ఏది? న్యాయస్థానం హెచ్చరించినా కూడా, న్యాయస్థానం చురకలంటించినా కూడా ఈరోజు వరకు పిఎస్ సారాంజనేయుల్ని మీరు ఎందుకు అదుపులో తీసుకోలేదు? పివి సునీల్ కుమార్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు? వెలుసుబాటు లేకుండా ఈరోజు ప్రభావతి ఉంది. రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతికి ఎందుకు నియమించారు? ఆయనకి దిక్కు లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. మనం కూడా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకు ఇంత ఉదాసీనత? ఏంటి వాళ్ళలో ఉన్న గొప్పతనం? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ విధమైన భరోసా ఇస్తున్నారు? ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు మీరు? ఈరోజు మీరు అభివృద్ధి గురించో లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చే దాంట్లోనో చాలా చురుగ్గా ఉన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి అవన్నీ ప్రజలకు చేరటానికి సమయం పట్టింది. మీరే చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉదంతాలు వస్తూ ఉంటే అవన్నీ మర్చిపోతారు కదా జనాలు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. మరి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మీకు లేదా? అదుపు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఇలానే పెట్రోల్కి పోతూ ఉంటే చూస్తూ కూర్చుంటారా? వాళ్ళ నాయకులేం పారిపోయి ఇంట్లో కూర్చున్నారు. పెద్దిరెడ్డి మీద అభియోగాల రంగంలోనే బజార్కి వచ్చి అతను మీకు సవాల్ విసిరాడు. అతని మీద అభియోగం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఫిర్యాదులు చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది, మదనపల్లిలో పత్రాలు దగ్ధమైన రోజు ఎన్ని రోజులు అవుతా ఉంది, మొన్న అతనికి సంబంధించిన 104 ఎకరాలకి విషయాలు బయటకు వచ్చి ఎన్ని రోజులు అవుతా ఉంది. ఇంతవరకు అతన్ని పిలిపించి మీరు మాట్లాడలేకపోతున్నారు కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయం తీసుకుందాం. అతను అక్రమంగా బియ్యం ఉందని చెప్పి 40,000 క్వింటాలు నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి తీసుకున్నారు, పట్టుకున్నారు. ఏం జరుగుతుంది? ఎందుకు ముందడుగు పట్టలేదు? ఎందుకు చర్యలు లేవు? ఇవి ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి అసహనంతో ఉన్నారు. ఆ అసహనం అనేది మీ మీద ఆగ్రహంగా మారకుండా చూసుకోండి. అతని మీద ఆగ్రహంగా మారినందుకే మీకు ఈ పీఠం దక్కింది, అది గమనించుకోండి మీరు. కాబట్టి ముందు ప్రజల మనసులు గెలవండి, కార్యకర్తల మనసులు గెలవండి. అప్పుడు మంచి పరిపాలన అంటారు. మీరు సమర్థవంతంగా పనిచేశారని భావిస్తారు. ఇతనికి వెలుసుబాటిస్తే మీరు మంచోళ్ళు గారు. ఇతను లోనయ్యాలని, దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అరాచకవాదులు అందరినీ కూడా శిక్షలు వేయాలని చెప్పి బలంగా నమ్మి మీరు శిక్షలు వేస్తారని నమ్మకం ఉండి మీరు పదే చెప్పారు కాబట్టి ఎర్ర పుస్తకంలో రాస్తున్నాం, వాళ్ళ తాట అట్టా తీస్తాం, వీళ్ళ తాట అట్టా తీస్తాం, వాళ్ళ కారాగారంలో పెడతాం, ఇన్ని కుంభకోణాలు చేశారు, ఇసుకలో 40,000 కోట్ల రూపాయలు దోశారు, మద్యంలో 1,00,000 కోట్ల రూపాయలు దోసేశారు, లేకపోతే ఇళ్ల పట్టాల్లో 10,000 కోట్ల రూపాయలు దోసేశారు. ఈ విధంగా ప్రజలకు చెప్పారు కాబట్టి వాళ్ళు నమ్మారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. శిక్షలు వేస్తారన్న నమ్మకంతో మీకు అధికారం ఇచ్చారు. ఈరోజు శిక్షలు అయిపోతే మిమ్మల్ని శిక్షిస్తారు, అది గమనించుకోండి. రేపు అతను ఓటేస్తారని కాదు నేను అనేది, ఇంకోళ్ళకి వేస్తారు మిమ్మల్ని కాదని.
కాబట్టి ప్రజల మనసులు గెలుచుకోండి, జరుగుతున్న వాస్తవాలు గుర్తించండి. ప్రభుత్వం ఈరోజు మీరు చేసే అంటే మనకి పారిశ్రామిక రంగాలకు సంబంధించింది కావచ్చు, రహదారులకు సంబంధించింది కావచ్చు, రైల్వేలకు కావచ్చు, పోలవరానికి కావచ్చు, నీటిపారుదల రంగాలకు కావచ్చు, అమరావతికి కావచ్చు, చాలా వేగవంతంగా ఏమీ లేనప్పుడే మీరు పనులు మొదలుపెట్టారు. ఈరోజు మీకు అమరావతికి సంబంధించి ఈరోజు డబ్బులు వచ్చిన రోజులు అవుతుంది, అనుమతులు వచ్చిన రోజులు అవుతుంది. ఎందుకని ఇన్నాళ్ళు జాప్యం జరుగుతుంది? జనవరిలో, డిసెంబర్లో అన్నారు, లేదు. జనవరిలో అన్నారు, లేదు. ఫిబ్రవరి ఆఖరికి రాబోతుంది. ఎప్పుడు మొదలు పెడతారు? ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి? ఎందుకు దాన్ని ఆలస్యం చేస్తున్నారు? కారణాలు చెప్పగలరా ఇప్పటికైనా సరే? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఈరోజు మీ మీద ముప్పేట దాడి చేయబోతున్నాయి. గమనించుకోండి. ఏం ఆషామాషిగా తీసుకోవద్దు, ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు.